ఆడవాళ్ళ జీవితంలో ఒక భాగమైన పీరియడ్స్, అదేనంటే మెన్స్ట్రుయేషన్. ఈ టాపిక్ కోసం మాట్లాడదామని చాలాసార్లు అనుకున్నా, కానీ ఈ డ్రాయింగ్ ద్వారా మాట్లాడాలనిపిస్తుంది. పీరియడ్స్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి అయినా తర్వాత అయినా అమ్మాయి బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఇది చాలామంది మగవాళ్ళకి అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని విషయాల్లో నేను వినింది ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో పెళ్ళై అత్తారింటికి వెళ్ళాక అత్తలైనా ఆడవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎలా మాట్లాడుతున్నారంటే, ప్రపంచంలో నీ ఒక్కదానికే అంట్లు ముట్లు ఉన్నట్టు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటావు, పడుకునే ఉంటావు, ఇలా చాలా ఈజీగా మాట్లాడిస్తారు. మా ఒక్కరితోనే పోదు, మమ్మల్ని పెంచిన ఇంట్లో వాళ్ళని కూడా ఈజీగా అనేస్తున్నారు. ఇంత సున్నితంగా ఎలా పెంచారు అని. మా ఇంట్లో ఇలా ఉంటే అవ్వదమ్మా, ఇలాంటి మాటలు చాలానే వింటున్నాం. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంట్లో నొప్పని చెప్పడమే మానేశారు. ఈ రోజుల్లో అందరూ వర్కింగ్ ఉమెన్సే ఉన్నారు కదండి. పీరియడ్స్ వచ్చింది అని మా కోసం పనులు ఆగవుగా. మేము హాలిడే తీసుకోలేము, మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చెప్పలేము. నా అనుకున్న వాళ్ళైనా అర్థం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఏమన్నా విసుక్కుంటుంది, చిరాకు పడుతుంది అని అంటారు కదా. ఎప్పుడైనా ఆలోచించారా? అట్లీస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేశారా? పీరియడ్స్ వచ్చే ముందు మూడ్ స్వింగ్స్ చేంజ్ అయిపోతాయి. ఇది అందరికీ ఒకలాగే ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మా పనులు మాకు చేసుకోవడానికి ఓపిక లేనట్టు ఉంటుంది. అలాంటిది ఇంట్లో పనులు కూడా చేసి మా పర్సనల్ వర్క్స్, బయట పనులు అన్నీ చేస్తున్నా కొంచెం చిరాగ్గానే ఉంటుంది బికాస్ ఆఫ్ మూడ్ స్వింగ్స్. అది కొంచెం అర్థం చేసుకొని ఆ మెన్స్ట్రువల్ సైకిల్ వరకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే, అట్లీస్ట్ హెల్ప్ చేయనా అని అడిగినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా పెయిన్ రిలీఫ్ ఉన్నట్టు ఉంటుంది. Mood swings, breast pain, lower back pain, abdominal bloating, headache, migraines, breakouts, period pain, menstrual cramps, gastric problem, sleep disturbances, heavy menstrual flow, abdominal pain, swollen breast, skin darkening, thinning hair, infertility, weight gain, acne, oily skin, excess hair growth. ఇవన్నీ మేము కోరిని తెచ్చుకునేవి కావు. ఎందుకు ఎప్పుడు చూసినా ఏడుస్తా అరుస్తా ఉంటారు కదా, ఏడుపు వస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కలిపి వస్తాయి పీరియడ్స్ టైంలో. నువ్వు చెప్పే నొప్పిలేవి నాకు లేవు అంటారేమో. ఇది అందరికీ ఒకలా ఉండదు, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. ఏదో లోపల నరాలన్నీ బయటికి లాగేస్తున్నట్టు ఆ పెయిన్ అనుభవిస్తేనే అర్థమవుతుంది. మగవాళ్ళందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను ప్రయత్నించట్లేదు, కానీ అర్థం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. నా అనుకునే వాళ్ళని మీకుంటారు కదా, వాళ్ళని ఒక్కసారైనా అడిగి చూడడానికి ట్రై చేయండి. ఆ 3 days మీకు రెస్ట్ ఇవ్వడానికి కుదిరితే ఇచ్చి చూడండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పూర్వకాలంలో పీరియడ్స్ అయినప్పుడు మైల్ ఉంటుంది, 3 days ముట్టుకోకూడదు అని పక్కనే ఉంచేవారు కదా. అదే కరెక్ట్ అండి. ఎందుకంటే ఆ 3 days అయినా అట్లీస్ట్ వాళ్ళకి రెస్ట్ దొరికేది. ఈ రోజుల్లో రెస్ట్ తీసుకోవడమే అవ్వట్లేదు. ఎందుకంటే మనకున్న బిజీ షెడ్యూల్లో, మనకున్న పనుల వల్ల ఏ పని ఆగినా మనకు ఆ రోజు ఆగిపోయినట్టే. ఆడవాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన హెల్త్ మనమే కాపాడుకోవాలి. మన కోసం ఎవరూ రారు, మన కోసం మనమే చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని మీ హెల్త్ మీరు కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. ఈ రీల్ చూస్తున్న మగవాళ్ళు మా పెయిన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్. ముందే చెప్తున్నా, మీకు ఆల్రెడీ అర్థం చేసుకునే వాళ్ళే మీ చుట్టూ ఉంటే యూఆర్ వెరీ లక్కీ. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ చాలా మంది ఆడవాళ్ళకి కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ మీకు కనెక్ట్ అయ్యి ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు, అలా అనిపిస్తే క్షమించండి. నేను వేసిన డ్రాయింగ్ కంప్లీట్గా రిలేటెడ్ టు పీరియడ్ పెయిన్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.